ఒక్కటికును జీరోకు ఏంటి తేడా? జీరో ఉంటుంది. జీరో పక్క పంటే ఒకటి రాస్తే ఒకటి గీస్తే 10 అవుతుంది. ఇంకో 0 పెడితే 100 అవుతుంది. అందుకనే ఇప్పుడున్న అంతర్గత కలహాలతో బీజేపీ, అంతర్గత కలహాలతోటి కుటుంబ కలహాలతోటి బీఆర్ఎస్. ఇప్పుడు ఒకే ఒకరికి పలుకుబడి ఉన్నది బీఆర్ఎస్లో, హరీష్ రావు. హరీష్ అన్నను ఎవరైనా ఓపికతోని ఉద్యమకాలం నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు. ఉద్యమకాలం నుంచి చూసిండ్రు. నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఏది వాళ్ళ మామ దగ్గర నుంచి తెచ్చుకున్న నాయకత్వ లక్షణాలు లేదు. వాళ్ళ మామ బిడ్డ పంచాయతీ ఆరోగ్యంగా పంచకలేకన ఆయన మూలకైండు, ఒక మూలకున్నట్టయింది. కేటీఆర్ గారి నాయకత్వమును ప్రజలు అంగీకరిస్తలేరు. కేటీఆర్ గారు అంగీకరిస్తాడు, ఒక్క కేటీఆర్ గారే అంగీకరిస్తాడు. అంగీకరించే మనిషి లేడు. ఈ కవితకు కూడా అంగీకరించే మనిషి లేడు. అవును, అంగీకరించే మనిషి లేదు. కానీ చెడగొట్టడానికి అక్కడికత్తా అన్నది కవిత. పార్టీ బీఆర్ఎస్ని చెడగొట్టడానికి అక్కడికత్తాను. ఇప్పుడు ఆయవన్నంగా ఎల్లెద్దు అతగా కనిపించేటువంటి ఏకైక వ్యక్తి ఇవాళ హరీష్ రావును అవినీతి ఆరోపణలు చేస్తూ ఉంటే కేసీఆర్ అడ్డం రాడు, కేటీఆర్ అడ్డం రాడు. ఇది ఏమనుకోవాలి? ఇది ఏమనుకోవాలి అంటాను. ఈ దుస్థితి కదా ఇది. అన్నిటికంటే ఇప్పుడున్న దాంట్లో మహాజాతకుడు దేశవంతుడు ఎవలే అంటే రేవంత్ రెడ్డి ఎన్ని తప్పులు చేసినా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాకపోయినా, రేవంత్ రెడ్డి సోనియా గాంధీని తిట్టినా, రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎవరు రాహుల్ ఖాన్ను తిట్టినా, సోనియాజీని తిట్టినా, రాహుల్ ఖాన్ను తిట్టినా కూడా ఆయన ఈ పార్టీ కాకుండా ఆయన సమైక్యవాద తెలుగుదేశం పార్టీ అయినా వచ్చిన ముఖ్యమంత్రి అయ్యండి. కేసీఆర్ అద్దనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ను ఎట్లా చేయాలనో అట్లా మసిపూసి మారేడు కాలమిండా, లేకపోతే సొమ్మో కాలగట్టిండా, ఆయన మొత్తం మీద ముఖ్యమంత్రి అయ్యింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండాల్సిన 2 పార్టీలకు అంతర్గత కళాలతో వాళ్ళు కూర్చోవుతారు. ఇక ఇంతకంటే అదృష్టం ఏమున్నదని? వీళ్ళ కొట్లాట వాళ్ళు కొట్లాడకపోయినా కానీ పర్లేదు అంతే కదా. ఇప్పుడు ఆయనకు ఎదురు వేయనోడే లేడు. ఇవాళ పక్క ఉన్న కర్ణాటక అంతర్గత కళాలతో కాంగ్రెస్ పార్టీ సతమతం సతమతం కానోడు, కడుపులో చల్లగదలకుంటున్నాడు రేవంత్ రెడ్డి. ఓకే, అచ్చా ఆయన ఇంకోటి కూడా అంటాడు కదా, ఇప్పుడు ఏంటి ఏదైనా కావాలని కూడా దేవుడే చేస్తాడు. అవును, కేసీఆర్ను ఉద్దేశించి అంటే గతంలో కూడా ఇదే కామెంట్లు. అంటే పీసీసీగా ఉన్నప్పుడు కేసీఆర్కి కేటీఆర్కి డబుల్ బెడ్రూమ్ ఇల్లు జైల్లో కట్టిస్తానటువంటి ఒక విషయం. దాని తర్వాత మొన్న రీసెంట్గా ఆయన మాట్లాడుతూ ఆయన పాపాన్ని ఆయన పోతాడు, దేవుడే చూసిండు, మూలకు పడ్డాడు, తొంటి ఇరిగింది అని చెప్పేసి అన్నాడు. నేనేమో నాకు ఎవరు శత్రువులు లేరు అంటా ఉన్నాడు. అంటే ఏంది అంటే ఒకటే శత్రువులు లేరు నాకు అనుకునే దాంట్లో 2 ఉంటాయి. నెంబర్ 1 ఆయన సంపాదించుకున్నాడు, నేను సంపాదించుకునే దానికి ఏంది, ఏమని తెరువు ఒకటి పోకుంటూ ఉండేదానికి ఏందని ఒకటి. దొంగలు ఊరు ఇప్పుడు ఆయన సంపాదించుకున్నాడా, ఆయన పలాంది తీరుగా సంపాదించుకున్నాడు, పలాంది తీరుగా సంపాదించుకున్నాడు అని నాయనూరు శుద్ధులు వేయించింది దానికంటే ఏదో కమిషన్ పేరు వినో సీటు పేరు వినో దీన్ని ఒడగొట్టి నేను సంపాదించుకునేదానికి ఏంది, మా మంత్రులు సంపాదించుకుంటారు. అంతా తినేది ప్రజల సొమ్మే కదా. అవును, ఇప్పుడు కబ్జాలు అవుతాయి, భూముల కబ్జాలే కదా, భూములతోనే కదా వీళ్ళంతా బాగుపడేది. ఇలా కొండారెడ్డిపల్లె పక్క పొంటి ఓబులేషా లేకపోతే ఏదో పేరు ఉన్నది, నాకు ఇప్పుడే ఇప్పుడే మర్చిపోయినా. ఒకటి ఫోన్ చేసిండు నాకు, కొండారెడ్డిపల్లె పక్క పొంటి ఊరు. ఓకే, మనకి ఇల్లు శాంక్షన్ అయింది. గువ్వల బాలరాజు ఇదివరకు గువ్వల బాలరాజు కాలంలో శాంక్షన్ అయింది. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే దాన్ని క్యాన్సిల్ చేసి పేదోని కడుపు కొడతాను కానీ కేసీఆర్ను ముట్టుకుంటలేరు, కేటీఆర్ను ముట్టుకుంటలేరు. ఈ కార్ రేసా అదేదో నేను ఎవరిని అడగకుండా నేనే చేసిన అన్నా కూడా అని ముట్టుకునే తను వీల్లేదు. ఫోన్ ట్యాపింగ్ ముట్టుకుంటలేరు. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫోన్ కూడా ట్యాప్ చేసినప్పుడు ముఖ్యమంత్రి ఫోన్ ట్యాప్ చేసిండు. ఈ ముఖ్యమంత్రిని కాలు గడిగేందుకు కండిషన్ బెయిల్ వచ్చి
కాలు గడిపోయాడు. అవును. ఓటుకు నోటు కేసు. అవును. గిటువంటి రాజ్యంలో పేదలను ఆగం చేస్తాను, పేదల సొమ్ముతో బాగుపడతాను,